రాను రాను ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలను ఎదుర్కోవడం కష్టమే అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా 40 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వేడిని ఎదుర్కోబోతున్న ఈ కాలం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. హీట్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరేం ఉందే, కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి కదా, శరీరం తట్టుకుంటుంది అంటే మీరు పప్పులో కాలేసినట్లే. 40 తర్వాత 10 డిగ్రీలు మానవ శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో, ఎలాంటి ప్రమాదాన్ని మోసుకొస్తాయో తెలుసుకోవాలంటే ఒళ్ళు జలధరించడం జరుగుతుంది. ముందుగా 40 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ హీట్ వేవ్ కోసం సిద్ధం కావాలి. అది ఎలాగంటే ఎప్పుడు తాగిన నీటిని నిదానంగా చప్పరిస్తూ తాగాలి. చల్లని లేదా ఐస్ వాటర్ తాగడం మానుకోవాలి. ప్రస్తుతం మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు హీట్ వేవ్ ను ఎదుర్కొంటున్నాయి. అక్కడి వారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఈ పరిష్కారాలు ముందుకు వస్తున్నాయి. వెనుకటి కాలంలో పెద్దవాళ్ళు చెప్పిన ఈ సూచన తాజా హీట్ వేవ్ కాలంలో ప్రమాదకరంగా మారుతుంది. బాగా చెమటలు పట్టిన స్థితిలో వెంటనే చల్లబడాలంటే ఇలానే చేయాలని ఎవరైనా చెబుతారు. కానీ అది డేంజర్. అలా చేస్తే ఆసుపత్రి పాలవడం ఖాయం. కొందరు స్నానం చేస్తే చల్లబడిపోతారని అనుకుంటారు. కానీ వారి ఆరోగ్యం క్షీణించి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆసుపత్రి పాలవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో హీట్ వేవ్ ఎదుర్కొంటున్న సమయంలో ఈ విషయాలను గమనించినట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతం వేరు, ప్రస్తుతం అంతకన్నా వేరు అని గుర్తించాలని చెప్పారు. అందుకే ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించడం వల్ల ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీధిలో వేడి వాతావరణం 38 డిగ్రీల సెల్సియస్కి చేరిన సమయంలో బయట నుంచి ఇంటికి రాగానే ఎప్పుడూ చల్లని నీరు తాగకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి. అది కూడా ఎక్కడైనా కూర్చుని నేరుగా గొంతులో పోసుకోకుండా చప్పరిస్తూ మింగుతూ త్రాగాలి. ఎండలో నుంచి ఇంటికి రాగానే వెంటనే చేతులు, కాళ్ళు కడుక్కోవద్దు. శరీరం మామూలు స్థితికి వచ్చేదాకా ఆ పని చేయవద్దు. కడగడానికి లేదా స్నానం చేయడానికి ముందు కనీసం అరగంటైనా వేచి ఉండాలి. రాబోయే కాలంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నప్పుడు ఆ వేడికి శరీరంలో ఉండే చిన్న రక్తనాళాలు పగిలిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటినప్పుడు చల్లని నీరు అసలు తాగకూడదు. ఈ రాబోయే 2-3 నెలల్లో బాగా అలసిపోయినట్లయితే తక్షణమే చాలా చల్లటి నీరు తాగడం మానుకోండి. ఇది స్ట్రోక్కు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాను రాను ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలను ఎదుర్కోవడం కష్టమే అన్న పరిస్థితి కనిపిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా 40 నుంచి 50 డిగ్రీల వేడిని ఎదుర్కోబోతున్న ఈ కాలం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. హీట్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏముందిలే, కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి కదా, శరీరం తట్టుకుంటుందిలే అంటే మీరు పప్పులో కాలేసినట్లే. 40 తర్వాత 10 డిగ్రీల మానవ శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో, ఎలాంటి ప్రమాదాన్ని మోసుకొస్తాయో తెలుసుకోవాలంటే ఒళ్ళు జలధరించడం జరుగుతుంది. ముందుగా 40 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ హీట్ వేవ్ కోసం సిద్ధం కావాలి. అది ఎలా అంటే ఎప్పుడూ తాగిన నీటిని నిదానంగా చప్పరిస్తూ తాగాలి. చల్లని లేదా ఐస్ వాటర్ తాగడం మానుకోవాలి. ప్రస్తుతం మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు హీట్ వేవ్ ను ఎదుర్కొంటున్నాయి.
అక్కడి వారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఈ పరిష్కారాలను ముందుకే వచ్చాయి. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయనే చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏప్రిల్ మార్చ్ లాస్ట్ వీక్ నుంచి కూడా ఎండలు తీవ్ర స్థాయికి వెళ్ళిపోయాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు వేడిగాళ్ళ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ వేడిగాళ్లకు జనం ఇళ్లలో నుంచి రావాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి. పిల్లలు ఇంకా పెద్దలైతే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది అసలు ఇటు రోడ్ల మీదకి రావడానికి కూడా అత్యవసరమైనటువంటి పని అయితే తప్ప రోడ్ల మీదకి రాలేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల కూడా హైదరాబాద్ నగరంలో ప్రధాన రహదారులు మధ్యాహ్నం వేళలో అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చాలా తక్కువ ట్రాఫిక్ కనిపిస్తూ ఉంది. ఎండ వేడిమికి రావడానికి కూడా చాలామంది భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు మాదాపూర్లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, రోడ్లు కూడా చాలా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసర పని మీద బయటికి వచ్చే వాళ్ళు మాత్రమే ఇటు 4 వీలర్ కావచ్చు, లేకపోతే హెల్మెట్ పెట్టుకుని వాళ్ళు వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. చాలా జిల్లాలకు వాతావరణ శాఖ ఇటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇటు మార్చ్ 3వ వారం నుంచి కూడా ఈ ఎండల వేడిమి చాలా అధికంగా ఉంది. 40 డిగ్రీల నుంచి కూడా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కొద్ది రోజుల పాటు ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా వేడిగాళ్ళ తీవ్రత మే 3వ వారం నుంచి ఉంటుంది. కానీ ఈసారి అంటే ఈ ఏడాది మార్చి 2వ వారం నుంచే వేడిగాళ్ళ తీవ్రత కూడా పెరిగింది. కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక రోడ్ల మీద బిజినెస్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. మధ్యాహ్నం ఆ దుకాణాలన్నీ కూడా బోసిపోతున్నాయి. ఇక ఇటు చల్లని పానీయాల కోసం ఈ ఎండవేడిమి కారణంగా ఇటు కొబ్బరి బోండాలు కావచ్చు, లేకపోతే జ్యూస్ సెంటర్లకు వచ్చేవాళ్ళు కూడా కొంత ఎక్కువగానే ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో ప్రధాన రహదారులు మధ్యాహ్నం సమయంలో అయితే పూర్తిగా బోసిపోయి అయితే కనిపిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఈ ఎండవేడిమి కారణంగా ఇటు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత కూడా మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేసింది. సిఎస్ ఎప్పటికప్పుడు అధికారులతో కూడా వాళ్ళు సమీక్షలు నిర్వహిస్తూ అంటే తాగునీటి కొరత లేకుండా కావచ్చు, లేకపోతే పంటలు ఎండిపోతూ ఉన్నాయి, వాటికి సంబంధించి నీరుని అందించే విధంగా అంటే ఎక్కడ నీటి వనరులను సద్వినియోగం చేసుకునే విధంగా అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ సూచనలు కూడా చేస్తున్నారు. ఇక చాలా జిల్లాలకు సంబంధించి ప్రధానంగా తాగునీటి సమస్య కూడా ఇబ్బంది తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. వాళ్ళు ఆయా జిల్లాలకు వెళ్ళి తాగునీటికి ఇబ్బంది రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది చూస్తే మేలో దాదాపుగా 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదవుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతమే అటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇటు వేడిగాల్లో కావచ్చు, ఎండవేడిమికి ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా కొద్ది రోజుల పాటు ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో కరువు ఛాయలు మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇక 2-3 రోజుల్లో అంటే ఇటు ఎండవేడిమికి తట్టుకునే విధంగా ఇటు వాతావరణ శాఖ కూడా ఒక చల్లని కబురు చెప్తుంది అని చెప్పేసి అంతా ఎదురు చూస్తున్నారు. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేసింది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సునీల్.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.